హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హర్విల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే కొత్త నవల గురించి చెప్పుకుందామండి. ఈ నవల కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి. ఆ రోజు ఆకాశం ఎంతో నీలంగా నిర్మలంగా ఉంది. దాని క్రింద ఎకరాల కొద్దీ ఉన్న చేల మీద హరితవర్ణం ఎన్నడూ చూడనంత అందంగా చూడముచ్చటగా ఉంది. ఆ చేలకు దూరంగా వలయాకారంగా కొండలు ఉన్నాయి. వాటి మీద నుంచి చల్లటి గాలి సాయంకాలపు షికారుకి బయలుదేరినట్లుగా మెల్లమెల్లగా వస్తోంది. ఆ గాలి సంతోషంతో నాట్యం చేస్తూ వస్తున్నట్లుగా ఆ కొండ మీద నుంచి జారి అక్కడున్న ఎత్తైన చెట్ల శిఖరాగ్రాలని తాకి పచ్చటి చేల మీదగా ఆ ఊరి చివరగా ఉన్న పెద్ద చెరువు మీదకి వస్తోంది. ఆ చెరువు ఆ ఊరి పొలాలకి అమృత భాండం లాంటిది. దాని సాగు క్రిందనే వందల ఎకరాలు సాగు అవుతూ ఆ చుట్టుపక్కల ఊళ్ళని సుసంపన్నం చేస్తున్నాయి. ఆ చెరువుకి దూరంగా ఒకనాటి వైభవానికి చిహ్నంగా పాతకాలపు నగల అపురూపంగా అద్దాల తలుపులున్న పెద్ద కిటికీలతో పొడగాటి వరండాలతో చక్కగా అల్లుకున్న రకరకాల రంగురంగు పూలతీగలతో ఒక పెద్ద మేడ ఉంది. ఎత్తుగా ఉన్న ఆ మేడ పైభాగం నుంచి ఇంకా ఇంకా ఎత్తుకి పైపైకి ఎగిరి ఆకాశం అందుకోవాలని ఉబలాట పడుతున్నట్లుగా రంగురంగుల గాలిపటం ఒకటి ఎగురుతోంది. దాని తోక పాముల మెలికలు తిరుగుతోంది. కొండల మీద నుంచి వస్తున్న చల్లగాలి ఆ గాలిపటాన్ని చూసి ముచ్చటపడినట్లుగా దాని బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకోవాలన్నట్లుగా పట్టుకోవాలని చూసినట్లుగా అటూ ఇటూ కదిలింది. ఆ గాలిపటం అల్లరి పిల్లలా చిలిపిగా చిందులు వేసి తప్పించుకున్నట్లుగా అటూ ఇటూ ఊగిసలాడి మళ్ళీ నీలాకాశంలోకి ఎగరసాగింది. దాన్ని క్రిందకు లాగాలని జాగ్రత్తగా దింపాలని చూస్తున్నాయి రెండు చిన్నారి చేతులు. అతనికి 8 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అతని బుగ్గలలో నునుపు, బట్టలలో తెలుపు, కాళ్ళకి ఖరీదైన చెప్పులు అతను కలవారి గారాల బిడ్డ అని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అతని మేరిరంగు పసిడి ఛాయ. అతని జుట్టు అందంగా ఉంది. అంత చిన్న వయసులోనే అతను నిలబడటంలో రాజసం ఉంది. గాలిపటం క్రిందకు లాగటానికి ప్రయత్నం చేసి విఫలుడైన అతను గారాలపోతున్న స్వరంతో, నీలీ, ఇది నాకు రావటం లేదు, నువ్వు దింపు, జాగ్రత్త, తెగిపోనీయకు అన్నాడు. నీలీ అన్న అమ్మాయికి 15 సంవత్సరాల వయసే అయినా 18 సంవత్సరాలు అన్నంత పుష్టిగా ఉంది. శరీర ఛాయ నల్ల నేరేడు పండులా ఉంది. అతి నల్లగా ఉన్న ఆ నలుపులో నల్ల పాలరాతిలో ఉండే నిగారింపు ఉంది. ఆ శరీరంలో యవ్వనం విరబూసిన బంతి పువ్వులా ఉంది. నల్లగా ఉన్న ఆ ముఖంలో తెల్లగా ఉన్న పళ్ళు మరింత తెల్లగా కనిపిస్తున్నాయి. ఆ పళ్ళ వరుస పెద్దది అయినా దగ్గరగా తీరుగా ఉండడంతో నీలి నవ్వినప్పుడు ఆకాశంలో నల్లటి మేఘాల మధ్య మెరుపు మెరిసినట్లుగా ఉంటుంది. ఆ ముఖంలో ఎప్పుడూ మెరుపులు మెరుస్తూనే ఉంటాయి అన్నట్టుగా నీలి అసలు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఇప్పుడు కాదు, గాలిపటం దించలేని ఆ కుర్రాడిని చూసి పకపకా నవ్వుతోంది. సిద్ధూ, నువ్వు ఒట్టి మొద్దు. ఎన్నిసార్లు నేర్పినా నీకు గాలిపటం దింపడం రానే రాదు అంది. సిద్ధార్థకి నీలి తనను మొద్దు అనగానే కోపం వచ్చేసింది. నీలీ, జాగ్రత్త, నన్ను మొద్దు అన్నావంటే చూడు, అమ్మతో చెబుతా బెదిరింపుగా అంటూ తనే గాలిపటం లాగసాగాడు. చెప్పుకో, నువ్వు అమ్మతో చెబితే నేను అయ్యతో చెబుతా. అప్పుడు అయ్య ఏమంటాడో తెలుసా? నీలీ, సిద్ధు నిజంగానే మొద్దేనే, లేకపోతే గాలిపటం దింపడం రాకపోవడం ఏమిటి అంటాడు. నీలి యాక్షన్ చేసి చూపించింది. సిద్ధు కోపంగా లాగడంలో గాలిపటం దారం మెలికపడి తెగిపోయింది. చూస్తుండగానే గాలిపటం అటూ ఇటూ ఊగి గాలి కౌగిలిలో బందీ అయిపోయి అది ఎత్తుకుపోతున్నట్లుగా సుదూరంగా చుక్కలా మాయమైంది. సిద్ధు ముఖం వెలవెలా పోయింది. నీలి పకపకా విరగబడి నవ్వింది. నీలీ నవ్వు చూడగానే సిద్ధు కోపం ఆవేశంగా మారింది.
చేతిలో ఉన్న దారపు కండె ఎత్తి నీలిని కొట్టడానికి వచ్చాడు. నీలి పరుగు తీసింది. సిద్ధార్థ వెంటపడ్డాడు. ఇద్దరూ ఆ డాబా మీద నుంచి మెట్లు దిగి కిందకు పరిగెత్తుకు వచ్చారు. నీలి మెట్లు దిగగానే హాలులో కుడివైపున ఉన్న గదిలోకి పరిగెత్తింది. అక్కడ దాదాపు 25 సంవత్సరాలు ఉన్న బక్కపల్చటి యువకుడు ఒకడు బస్కీలు తీస్తూ కసరత్ చేస్తున్నాడు. అతని ఒంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి. నీలిని చూడగానే కసరత్ ఆపి, ఏమిటే నీలి అన్నాడు. చిన్నబాబు, సిద్ధు నన్ను కొట్టడానికి వస్తున్నాడు. చెప్పకండి, ఏడుపు ముఖం పెట్టి ప్రాధేయపూర్వకంగా చూసి అంటూనే నీలి అక్కడున్న పుస్తకాల బీరువా వెనక్కి వెళ్ళి ఒదిగి నిలబడింది. సిద్ధు లోపలికి వచ్చాడు. ఏమిటి సిద్ధు అన్నాడు. నీలి ఇక్కడకు వచ్చిందా బాబాయ్? ఏది అంటూ మంచం కింద దూరి చూడసాగాడు. బీరువా పక్కన దాగి ఉన్న నీలి తప్పించుకుని గుమ్మంలో నుంచి పరిగెత్తింది. సిద్ధు మళ్ళీ వెంటపడ్డాడు. అక్కడ నుంచి ఎదురుగా ఉన్న గదిలోకి పరిగెత్తింది నీలి. సిద్ధార్థ ఆ గదిలోకి వచ్చాడు. అక్కడ 22 సంవత్సరాలు ఉన్న ఒక యువతి జరీ బూటాలున్న పట్టుచీర కట్టుకుని నిలువుటద్దంలో చూసుకుంటూ అమ్మమ్మ బాగుందా అంటోంది. అక్కడే మంచం మీద కూర్చుని వెండి పాందాన్లో నుంచి తాంబూలం తయారు చేసుకుని వేసుకుంటున్న ఒక తలపండిన ఆవిడ ఆ యువతిని చూసి, చాలా బాగుందే భవానీ, అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నావు. రేపు రాబోయే ఆ పెళ్ళికొడుకు నిన్ను ఈ చీరలో చూశాడంటే వెంటనే ఎత్తుకుపోతాడు అంది. చీపో అమ్మమ్మ, నీకెప్పుడూ అదే గొడవ అంటూ విసుక్కుంది. అత్తయ్య, నీలి ఏది? సిద్ధార్థ ఆతురతగా ఆ యువతి చేయి పట్టుకుంటూ అడిగాడు. నాకు తెలియదు పో, మీ ఇద్దరికీ పని పాట లేదు, ఎప్పుడూ గిల్లి కజ్జాలే. భవాని ఒక్క కసురు కసిరి చేయి విదిలించింది. అప్పటికే సిద్ధూకి ఆ ముసలావిడ కూర్చున్న మంచం అవతల గోడకి దగ్గర నక్కి కూర్చున్న నీలి నల్లటి పాదాలు తెల్లటి వెండి పట్టాలతో కనిపించాయి. అదుగో! సిద్ధు తొందరగా ఆ యువతి ముందు నుంచి పరిగెత్తబోయి కాలుజారి పడ్డానికి సిద్ధమై ఆ యువతి చీర కుచ్చిళ్ళు గట్టిగా పట్టుకుని ఆపుకున్నాడు. అయ్యయ్యో నా చీర! భవాని లబలబలాడుతూ జారిన చీర కుచ్చిళ్ళు పట్టుకుంది. ఒరేయ్ సిద్ధు, ఇలా రా, మీ నాన్న ఏం చేస్తున్నాడ్రా అంటూ పిలిచింది అమ్మమ్మగారు. ఉండు తాతమ్మ, ఈ నీలిని ముందు తన్నాలి. మంచం మీదకి ఎక్కి తాతమ్మ భుజం పట్టుకుని నీలి ఉన్న వైపుకు దూకాడు. నీలి కాస్తలో తప్పించుకుని మంచం కింద నుంచి పాకి యువతలికి వచ్చి గుమ్మంలో నుంచి పారిపోయింది. నీలి వరండా దిగి రంగురంగుల పూల మొక్కల గుబుల్ని దాటి ఎదురుగా కనిపిస్తున్న అదే మేడ చివరి భాగంలోకి పరిగెత్తి అక్కడ వరండాల నుంచి పైకి ఉన్న మెట్లు చకచకా లేడిలా గింతుతూ ఎక్కింది. సిద్ధార్థ వెన్నంటి వచ్చాడు. కానీ ఆయాసంతో ఒగరుస్తున్నాడు. నీలి మధ్య మధ్యలో వెనక్కి తిరిగి వెక్కిరిస్తూ కవ్విస్తుంటే అతను రోషంతో లేని బలం తెచ్చుకుని పరుగులు తీస్తున్నాడు. మెట్లెక్కి ఇద్దరూ ఒక పెద్ద హాలులోకి పరిగెత్తుకు వచ్చారు. ఆ హాలు చాలా విశాలంగా ఉంది. క్రింద చక్కటి కార్పెట్తో, అక్కడక్కడా ఖరీదైన అలంకరణ సామాగ్రితో ముఖ్యమైన వ్యక్తుల రాకపోకలకి ఉద్దేశించినట్లుగా అమర్చి ఉంది. గోడలకి ఏనాడో వేసిన రంగు, అద్దకం ఎంతో నాణ్యంగా ఇప్పుడు అంత బాగా ఎవరూ వేయలేనట్లుగా ఉంది. పైన పెద్ద షాండ్లియర్ ఉంది. గోడల వారగా వరుసగా పొడగాటి సోఫాలు ఉన్నాయి. వాటి పనితనం, చేయబడిన తీరు చాలా పాత పద్ధతిగా, వాటిలో అమర్చిన కుషను అత్యంత అధునాతనంగా, పాత కొత్తల మేలు కలయికగా అద్భుతంగా అభిరుచిగా ఉన్నాయి. సోఫాల్లో కూర్చునేవాళ్ళు చేతులు ఆంచుకోవడానికి గుండ్రటి పొడగాటి దిళ్ళు ఉన్నాయి. ఎక్కడికక్కడే చేయి చాస్తే అందేటట్లు యాష్ట్రేలు ఉన్నాయి. ఆ హాలులో గుమ్మంలో నుంచి లోపలికి రాగానే ఎదురుగా గోడకి జమీందారీ ఫాయాని సూచించే దుస్తులతో టీవీగా దర్జాగా నిలబడి నడివయసు గల ఒక ఆయన నిలువెత్తు తైలవర్ణ చిత్రం ఉంది. ఆయన నిలబడిన తీరు చాలా హుందాగా ఉంది. కోరమీసం, చురుకైన కళ్ళు, మెడలో వేలాడుతున్న గొలుసుకి వజ్రాలు పొదిగిన పులిగోరు పతకం, ఇవి ఆయనలో ఒక విధమైన మగసిరిగల అందంతో పాటు చూసేవారికి భయోత్పాతం కల్పించేటట్లుగా ఉన్నాయి. ఆయన చేతిలో ఒక గొలుసు ఉంది.
ఆ గొలుసుకి పెద్ద పులిలా భీకరంగా ఉన్న ఒక కుక్క బంధించబడి ఉంది. క్షణం సేపు పరిశీలనగా చూస్తే ఆ కుక్కలోనూ ఆయనలోనూ ఒక విధమైన క్రూరత్వం కనిపిస్తోంది. ఆ హాలులోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేందుకు పెద్ద పెద్ద అద్దాల తలుపులున్న కిటికీలున్నాయి. వాటి తలుపులు దర్వాజా తలుపుల్లా తెరుచుకుంటాయి. సాయంత్రం వేళలా ఆ తలుపులు తెరిచి అవతల ఉన్న చిన్న బాల్కనీలో చల్లగాలి కోసం కూర్చోవచ్చు. అక్కడి నుంచి చూస్తే అక్కడ దేవువుగా ఆ భవనం ప్రాంగణంలో ఉన్న లాన్, క్రమపద్ధతిలో పెరిగిన రంగురంగుల పూల మొక్కలు కనిపిస్తాయి. దూరంగా చూస్తే చెరువు, పొలాలు కంటికి ఇంపుగా ఉంటాయి. నీలి ఆ హాలులోకి రాగానే ఆ అద్దాల కిటికీలకి అమర్చిన పూల పరదా వెనక దాక్కుంది. సిద్ధార్థ లోపలికి వచ్చాడు. తన ఉనికిని గమనించి అటే వస్తున్నాడని తెలియగానే చెంగున పక్కకు తిరిగి సోఫాలో ముందు నుంచి అక్కడికి 4 బారల దూరంలో ఉన్న మరో గదిలోకి మాయమైంది. ఆ గదిలో కిటికీ దగ్గరగా ఉన్న చక్రాల కుర్చీలో 25 సంవత్సరాల ఒక యువతి పుస్తకం చదవటంలో సర్వం మర్చినట్లుగా లీనమై కూర్చుని ఉంది. ఆ యువతి ముఖం అప్సరసల్ని సామ్యం తెచ్చేటంత అందంగా ఉంది. ఆ యువతి కాళ్ల మీద తేలికగా ఉన్న కాశ్మీర్ రగ్గు కప్పి ఉంది. అక్కడికి వచ్చిన నీలి, అమ్మా అమ్మా, సిద్ధూ వస్తున్నాడమ్మా, నేను ఇక్కడ ఉన్నానని చెప్పకండమ్మా అంటూ ఆ రగ్గు ఎత్తి గబుక్కున దానిలో పిల్లి కూనలా దూకి కదలిక లేకుండా ఒదిగి కూర్చుంది. సిద్ధూ గదిలోకి వచ్చాడు. యువతి కాళ్ల మీద రగ్గు సరిచేసుకుంటూ నీలి కనపడకుండా కప్పి, ఏమిట్రా సిద్ధూ అంది. నీలి ఎక్కడమ్మా, దాన్ని తన్నాలి. ఎందుకురా, ఏమైంది? గాలిపటం దింపటం రాలేదని నన్ను మొద్దు అంది. ఆ యువతి నవ్వు ఆపుకుంది. సిద్ధూ ఆ రగ్గు దగ్గరే నిలబడి ఆ గదంతా నీలి కోసం కళ్ళతో కలే చేస్తున్నాడు. నీలిని కొట్టకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది నీకు అక్కలాంటిది అని చెప్పలేదు? ఛీ, ఆ నేరేడుకాయ నాకేం అక్క కాదు. ఇదిగో అట్లా వెక్కిరించకూడదని కూడా చెప్పాను. నలుపు అయినా తెలుపు అయినా, అందంగా ఉన్నా లేకపోయినా మనుషులందరూ ఒక్కటే అని చెప్పానా లేదా? సిద్ధు తల్లి ముఖం చూశాడు. ఆ కళ్ళలో తీక్షణత్వానికి భయపడ్డాడు. చెప్పావు అన్నట్లు తల ఊపాడు. ఆ యువతి పుస్తకం పక్కన పెట్టి 2 చేతులూ చాచింది. ఇలారా. సిద్ధు ఆ క్షణంలో నీలిమాటే మర్చిపోయినట్లుగా తల్లి అసక్తత అలవాటైన వాడిలా ఆమె కాళ్లమీద చేయి వేసి ఒడిలోకి ఎక్కి తన చెంపని ఆమె పెదవులకి ఆనించాడు. ఆ యువతి అతన్ని గాఢంగా ముద్దు పెట్టుకుంది. నీలిని ఎప్పుడూ ఏమీ అనకూడదు, తెలిసిందా? ఎందుకని? నీలి లేకపోతే నీకు నీళ్లు ఎవరు పోస్తారు? అన్నం ఎవరు పెడతారు? నాన్న లేడా? బాబాయ్ లేడా? బామ్మ లేదా? నాకు చాలామంది ఉన్నారు అనే అతిశయం ఆ చిన్నారి ముఖంలో గర్వంగా కనిపిస్తోంది. వాళ్ళు ఎవరు ఒకసారి చేస్తారు, రోజూ చెయ్యరు. నువ్వు ఎందుకు నడవలేవమ్మా? అమాయకంగా అడిగాడు. అది నా దురదృష్టం. దురదృష్టం అంటే? నీ ఎదురుగా అన్నం ఉంటుందనుకో, అది అందుకోవటానికి నీకు చేతులు లేకపోవడం. ఇంతలో బయట్నుంచి రుక్మిణీ అంటూ పిలుపు వినిపించింది. అధికారంగా కంగుమన్నట్లుగా ఉన్న ఆ గొంతు వినగానే రగ్గు కింద దాగి ఉన్న నీలి, అమ్మో, పెద్దమ్మగారు వస్తోంది, ఇక్కడ ఉన్నానంటే చంపేస్తుంది అంటూ గబాల్న బయటికి వచ్చింది. నీలిని చూడగానే సిద్ధు తల్లి ఒడిలో నుంచి చెంగున దూకాడు. నీలిని పట్టుకున్నాడు. నీలి ఈసారి పారిపోలేదు. అతనికి అంది నిస్సహాయురాలుగా చూస్తూ అతను వేస్తున్న దెబ్బలు తింది. రండత్తయ్యా. నీలి, అక్కడున్న కుర్చీ తెచ్చి ఇట్లా వెయ్యి, రుక్మిణి ఎంతో మన్ననగా అంది. నీలి కుర్చీ కోసం పరిగెత్తి గబాల్న తెచ్చి అక్కడ వేసింది. ఎంతో బుద్ధిమంతిరాలిలా ఓ పక్క ఒదిగి నిలబడింది. ఏం చేస్తున్నావు రుక్మిణి? ప్రౌఢ వయస్కురాలైన ఒక స్త్రీ లోపలకు వచ్చింది. ఆమెకి ఇరుపక్కల చెంపల దగ్గర జుట్టు పాయలుగా నెరిసింది. 50 సంవత్సరాలు పైబడిన శరీరంలో బిగువు సడలలేదు. ముఖాన బొట్టు లేదు. వెడల్పాటి జరీ అంచు చీర, మెడలో రత్నాల హారం, చేతులకున్న బంగారపు గాజులు ఆమె వైదమ్యం కూడా ఒక అందంగా చూపిస్తున్నాయి. ఆమె వెంటే 30 సంవత్సరాల యువకుడు కూడా లోపలికి వచ్చాడు. అతను పొడుగ్గా ఉన్నాడు. నడకలో హుందాతనం ఉంది.
అతని ముఖంలో ఇంత క్రితం హాలులో చూసిన తైలవర్ణ చిత్రంలోని వ్యక్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఫోటోకి ఇతనికి తేడా కూడా సుస్పష్టంగా ఉంది. ఇతనికి కోరమీసం లేదు, కళ్ళల్లో క్రూరత్వం లేదు. ఆ కళ్ళు చురుగ్గా ఉన్నా వాటిల్లో నిర్మలత్వం ఉట్టిపడుతోంది. నీలి అతన్ని చూడగానే దగ్గరకు పరిగెత్తింది. చూడండయ్యా, సిద్ధు నన్ను ఎట్టా కొడుతున్నాడో అమాయకంగా ముఖం పెట్టి ఫిర్యాదు చేసింది. సిద్ధు వెన్నంటే వచ్చి మళ్ళీ కొడుతున్నాడు. అతను నీలిని ఎడం చేత్తో పక్కకు లాగి కుడి చేత్తో సిద్ధుని ఆపుచేశాడు. ఎందుకురా దాన్ని కొడతావు? చూడు నాన్న, నన్ను ఇది మొద్దు అంటోంది. నిజంగానా? అసలు మీ ఇద్దరికీ తగాదా ఎందుకు వచ్చింది? నేను గాలిపటం దింపడం నేర్చుకోలేనట. నేను అనలేదయ్యా. అతని వెనక దాగిన నీలి ముఖం మాత్రం ముందు పెట్టి అంది. నువ్వు అనే ఉంటావు. నీకీ మధ్య పని తక్కువ, ఆటలెక్కువ అయిపోయినాయి. టైం ఎంతయింది? సిద్ధుకి పాలు తాగిపించావా? రాజేశ్వరి కంఠం ఖంగుమంది. నీలి భయభక్తులతో చూసింది. రా సిద్ధూ, పాలు తాగుదువు గాని అని పిలిచింది. నేను రాను పో. వెళ్ళు బాబూ, మళ్ళీ ట్యూషన్ మాస్టర్ గారు వస్తారు. పాలు తాగు. సిద్ధు ఎంత మంచివాడు. రాజేశ్వరి సిద్ధుని దగ్గరకు లాక్కుంది. అసలు ఈ సిద్ధు ఎవరు? గారంగా చూస్తూ అడిగింది. రాజేశ్వరి బామ్మ మనవడు. కరెక్ట్. మరి మీ బామ్మలానే నువ్వు కూడా ఖచ్చితంగా టైం ప్రకారం అన్ని పనులు చేయాలి. అవునా కాదా? సిద్ధు అవునన్నట్లు తల ఊపాడు. వెళ్ళు నీలి, పాలు గోరువెచ్చగా ఇవ్వు, తెలిసిందా? నీలి తల ఊపింది. వేడిగా ఉంటే నేను వచ్చి నీకు చెబుతాన్లే బామ్మ. నా బంగారు తండ్రి బుగ్గలు పుణికి పంపింది. సిద్ధు నీలి వెంట వెళ్ళాడు. రుక్మిణి తన పక్కనున్న కుర్చీ జరిపింది. కూర్చోండత్తయ్యా అంది. రాజేశ్వరి కళ్ళు సిద్ధుని తీసుకువెళుతున్న నీలి మీదనే క్షణంసేపు తీక్షణంగా నిల్చున్నాయి. రుక్మిణి, ఇది మరీ గడకర్రలా తయారవుతోంది. కాస్త అదుపులో పెట్టు. నిన్న భవానీ పక్కన మంచం మీద కూర్చుని కబుర్లు చెబుతోంది. నేను చూసి తిట్టే వరకు ఆ సంగతి ఇద్దరికీ గుర్తులేదు. పనివాళ్లకు చనువు ఇవ్వాల్సిందే, కాదనను. కానీ వాళ్ళు హద్దులు కూడా తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం అనేది మనం నేర్పాలి అంది. రుక్మిణి భర్త వైపు చూసింది. అతని ముఖంలో చిరునవ్వు ధైర్యాన్ని కలగజేసింది. కూర్చోండత్తయ్యా. రెండోసారి ఎంతో అణకువగా మళ్ళీ గుర్తు చేసింది. రాజేశ్వరి కూర్చుంది. రుక్మిణి చేతులు రగ్గు అంచుని మెలిపెడుతున్నాయి. ఆవిడ సాధారణంగా ఇలా రాదు. వచ్చిందంటే ఏదో పని ఉందన్న మాటే. ఆవిడ తనని కన్నతల్లి కంటే మిన్నగా చూస్తుంది. అయినా రుక్మిణికి ఆవిడంటే భయమే. ఆవిడ సమక్షంలో ఉన్నంతసేపు మనసు పులి ముందు మేకలా ఏదో తప్పు చేసినంత జంకుగా, భయం భయంగా ఉంటుంది. కుర్చీలో కూర్చున్న రాజేశ్వరి రుక్మిణి అంత క్రితం పక్కన పెట్టిన నవల చేతిలోకి తీసి చూసింది. దాన్ని చూడగానే ఆవిడ ముఖం చిట్లించింది. ఇలాంటివి ఎందుకు చదువుతున్నావు నువ్వు? ఇవి మనసును పాడు చేస్తాయి. లేని అసంతృప్తుల్ని కలగచేస్తాయి. హాయిగా ఏ రామాయణమో, వివేకానంద లేఖావో, రామకృష్ణ పరమహంస ప్రవచనలో చదువుకో. అన్నట్లు మర్చిపోయాను. నీకోసం బ్రహ్మంగారి కాలజ్ఞానం తెప్పించాను. నా గదిలో ఉంది. తీసుకురావడం మర్చిపోయాను అంది. రుక్మిణి చిన్నపిల్లలా తలదించుకుంది. ఈ పూట నీ ఒంట్లో ఎలా ఉంది? రాజేశ్వరి ప్రసన్నంగా అడిగింది. బాగానే ఉందత్తయ్యా. మందు వేసుకున్నావా? భర్త అడిగాడు. రుక్మిణి తల ఊపింది. నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను రుక్మిణి. చెప్పండత్తయ్యా. కృష్ణ ఊరు వెళ్ళాలి. ఈ దావా వ్యవహారం ఇతను ఒక 10 రోజుల పాటు హైదరాబాదులో ఉంటే గానీ తేలదు. 10 రోజులా? రుక్మిణి ముఖం వెలవలా పోయింది. తలెత్తి భర్త వంక దీనంగా చూసింది. 10 రోజుల తక్కువలో తక్కువ టైం అనుకో. ఈ దావా సంగతి ఒకటే కాదు. భవానీకి మనం అనుకుంటున్న మిర్యాలపురం సంబంధం లేదు. ఆ కుర్రాడు ఈ వారంలో హైదరాబాద్ అక్కగారింటికి వస్తాడట. అతన్ని చూసి మంచి చెడులు ఆరా తీయాలి. రాహుల్కి యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నించాలి. రాహుల్ ఇక చదవనని అంటున్నాడు మెల్లగా చెప్పింది రుక్మిణి. అన్నాడు అంటాడు. వాడు అసలు చదువుతానని అన్నదెప్పుడు? ఎప్పుడూ గొడవేగా, నా నిర్బంధమేగా. చదవకుండా ఏం చేస్తాడుట? గాడిదలు కాస్తాడా? రోడ్లు ఊడుస్తాడా?
వాడికి ఆ యువసేన పిచ్చి పట్టింది. ఆ పని పాట లేని వాళ్ళందరినీ చేర్చాడు. దేశాన్ని ఉద్ధరిస్తాడట. వీడికి ఈ దేశసేవ పిచ్చి వదిలించే మార్గమేమిటో నాకు కనిపించడం లేదు. ఆ భవానీ చూడబోతే దానికి ఏ సంబంధం తెచ్చినా నచ్చదు. ఎక్కడో కలల్లో రాకుమారుడు కావాలి అంటుంది. ఇద్దరూ ఇద్దరే నా ప్రాణానికి. అత్తగారి తీవ్రతకి బెదిరినట్లుగా చూసింది రుక్మిణి. కృష్ణ, నువ్వు ఎలాగైనా సరే ఆ మిర్యాలపురం సంబంధం కుదిరేట్టు చూడు. దాని పెళ్లి చేసేస్తే నాకు నిశ్చింత. ఆ రాహుల్ని కూడా ఆ యూనివర్సిటీలో ఇరికిస్తే గాని ఈ ఊరి వారి వాళ్లతో వ్యవహారం వదలదు. ముందు ఎంట్రన్స్ పరీక్ష వ్రాయాలిగా అమ్మా. ఈ పరీక్షలొకటి నా ప్రాణానికి. హాయిగా ఏ డబ్బో పారేసి సీటు తెచ్చుకోకుండా ఆవిడ విసుక్కుంటూ లేచింది. కృష్ణ రేపు బయలుదేరి వెళతాడు. ఆ మాట చెప్పడానికే వచ్చాను నేను అన్నట్లు మర్చిపోయాను. డాక్టర్ గారు ఈ పూట రానని కాంపౌండర్ చేత కబురు పంపించాడు. చూడు, ఆ వెధవ పుస్తకాలు ముందు పెట్టుకుని రాత్రిళ్ళు ఎక్కువసేపు మేలుకుని నిద్రపాడు చేసుకోకు. వెళ్ళేటప్పుడు పుస్తకం మీద దృష్టి సారిస్తూ మళ్ళీ హెచ్చరించి వెళ్ళింది. రుక్మిణి ముఖంలో అంత క్రితం ఉన్న శాంతి, ఆనందం అంతరించిపోయినట్లుగా అయినాయి. అప్సరసల్ని సౌమ్యం తెచ్చే అందమైన ఆ ముఖం పిండి బొమ్మల భావశూన్యంగా అయ్యింది. తలదించుకుని అరచేతులు చూసుకుంటూ కూర్చుంది. రుక్కు కృష్ణ చైతన్య భార్య దగ్గరకు వచ్చాడు. ఎంతసేపయింది ఇలా కూర్చుని? కుర్చీ మీద చెయ్యి వేస్తూ అడిగాడు. చాలాసేపయింది. పుస్తకం చదవడంలో టైమే తెలియలేదు. తీసుకువెళ్ళి పడుకోబెట్టనా? తల ఊపింది. కృష్ణ చైతన్య ఆమె శరీరాన్ని పసిపిల్లల అతి పదిలంగా ఎత్తి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. ఈ పూట జ్వరం రాలేదు కదా? నుదుటి మీద చెయ్యి ఆనించి చూశాడు. రుక్మిణి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. మీరు ఊరు వెళ్ళక తప్పదా? అతను దీనంగా ఉన్న భార్య కళ్ళలోకి క్షణంసేపు తదేకంగా చూశాడు. తర్వాత మృదుస్వరంతో నచ్చచెబుతున్నట్లుగా అన్నాడు. తప్పనిసరి కాబట్టి నేను వెళ్తున్నాను. లేకపోతే నిన్ను వదిలి వెళ్తానా? రుక్మిణి అతని చేతిని తీసేసింది. ఈ మాట మీరే చెబితే సరిపోయేదిగా. మీ అమ్మగారి చేత చెప్పించడం దేనికి? అతను మంచం మీద కూర్చున్నాడు. పిచ్చిరిక్కు, అమ్మ ఇంత క్రితం వచ్చే వరకు నాకు తెలియనే తెలియదు. అనుకోగానే నీ దగ్గరికి వచ్చేశాం. భర్త ముఖంలోకి క్షణంసేపు తదేకంగా చూసిన రుక్మిణి కళ్ళు నీళ్లతో జలజలలాడినాయి. 10 రోజుల మిమ్మల్ని వదిలి నేను ఎలా ఉండగలనండి? నాకు తెలుసు. కానీ ఒక అరగంట మీరు కనిపించకపోతేనే నాకు భరించలేని బాధగా ఉంటుందే. 10 రోజులా? రుక్కు, నేను సాధ్యమైనంత త్వరలో రావడానికి ప్రయత్నిస్తాను. వద్దండి, వద్దు. మీ పనులన్నీ చూసుకునే రండి. లేకపోతే మళ్ళీ వెళ్లాల్సి వస్తుందేమో. ఏమండి, నేను కూడా అందరి భార్యల్లా ఉంటే మీ వెంటే వచ్చేదాన్ని కదా. 10 రోజులు కాదు, నెల రోజులున్నా బాధ ఏముంటుంది చెప్పండి. అతను నిశ్శబ్దంగా ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు. రుక్మిణి తల పక్కకు తిప్పి దిండులోకి ముఖం దాచుకుని ఏడవసాగింది. రుక్కు, నువ్వు ఇలా ఏడ్చావంటే నేనసలు వెళ్ళను. వెళ్ళండి, లేకపోతే అత్తయ్యకు మీ మీద కోపం వస్తుంది. అమ్మకి రాదు. దేవుడికి కోపం వచ్చినా సరే నీ సంతోషం కంటే ఎక్కువైంది ఏదీ లేదు. అతను భార్య ముఖాన్ని బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. మీరు లేకపోతే నాకెందుకో చాలా భయం వేస్తుందండి. నా మనసు నా వశంలో ఉండదు. పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. నాకు తెలుసు. నేనేం చెయ్యనండి. నన్ను మీరు చచ్చిపోనియ్యరు. ఇట్లా ఈ జీవితం నాకు నరకం. మీకు నరకం. రుక్కు, అతని కంఠం గద్గదికంగా అయింది. రుక్మిణి ఏడుపు మరింత ఎక్కువైంది. ఏడుస్తూనే అంది. నిజమండి. నేను చచ్చిపోతే మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు. అందరిలా హాయిగా ఉండవచ్చు. ఇక మాట్లాడకు, అతను వారిస్తున్నట్లుగా అన్నాడు. సిద్ధూ ఉన్నాడనేగా. వాడికేం? మగపిల్లవాడు. మీ అమ్మగారు వాడిని ప్రాణంలా చూస్తారు. రాహుల్ అసలు ఏ లోటు రానియడు. లేకపోతే మీరే ఏ అనాథ ఆశ్రమానికైనా ఇచ్చేద్దురుగాని. ఇదంతా నన్ను చచ్చిపోమ్మని చెప్పటమా? రుక్మిణి హఠాత్తుగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అతని తలని దగ్గరకు లాక్కుంది. భర్తని బాధపెట్టాననే వ్యధ మరింత ఏడుపు తెప్పించింది. నేనేం పాపం చేశానండి?
భగవంతుడు నాకెందుకు ఇలాంటి శిక్ష వేశాడు? పాపం అంతా నీది కాదు రుక్కు, నాది. అతని ముఖం ఆమె మెడవంపులో ఒదిగిపోయింది. రుక్మిణి చేతులు అతని జుట్టుని నలిపినాయి. బుగ్గలు నిమిరినాయి. అతని భుజాను ఘాట్లు పడేటట్లు గుచ్చి పట్టుకున్నాయి. మరుక్షణం అతని ముఖం అంతా ముద్దులతో నిండిపోయింది. ఆమె చేతివేళ్లలో, ఆమె వెచ్చటి ఊపిరిలో ఉద్రిక్తతని పసిగట్టిన అతను మెల్లగా తనని తాను విడిపించుకున్నాడు. రుక్మిణి హఠాత్తుగా సిగ్గువేసింది. అది చచ్చిపోవాలన్నంత సిగ్గు. భర్త శరీరంలోని కోర్కెని రెచ్చగొట్టి అది తీర్చలేని తన అసక్తత గుర్తుకు వచ్చిన సిగ్గు అది. అతను లేచి కూర్చున్నాడు. ఎడమచేతి వేళ్ల కొనలతో ముఖం మీద పడిన చెదిరిన జుట్టును సరిచేసుకున్నాడు. ఇంతలో సిద్ధు వచ్చాడు. నాన్నా, నేను బాబాయి షికారుకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళండి. బాబాయి 100 రూపాయలు అడిగి తెమ్మన్నాడు. షికారు వెళ్ళడానికి 100 రూపాయలు ఎందుకురా? రేపు శుక్రవారంగా బాబాయి సేనకి భోజనాలు పెట్టాలిట. బామ్మని అడుగు. బామ్మ ఇవ్వదట. ఆ కోతిమూకకి నేను రూపాయి కూడా ఇవ్వను అందట. నిన్నే అడగమన్నాడు. కృష్ణ చైతన్య నవ్వు ముఖంతో జేబులోంచి డబ్బు తీసి ఇచ్చాడు. నువ్వు ఇచ్చావని బామ్మకు చెప్పనా వద్దా? నీ ఇష్టం. చెప్పనులే. బాబాయ్ నాతో మాట్లాడనప్పుడు చెబుతాను. సిద్ధు డబ్బు తీసుకుని తుర్రున పరిగెత్తాడు. కృష్ణ చైతన్య లేచి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడి జుట్టు దువ్వుకోసాగాడు. మంచం మీద పడుకుని ఉన్న రుక్మిణి భర్తనే చూస్తోంది. ఎంత అందంగా ఉన్నాడతను. ఆ జుట్టు, కళ్ళు, చెంపలు, ముక్కు తీర్చిదిద్దినట్లుగా ఉంటాయి. ఆ శరీరాకృతిలో రాజసం ఉన్నా ఆ ముఖంలో మంచితనం ఉండడంతో అతను రాజర్షిలా గంభీరంగా ఉంటాడు. రుక్మిణి కళ్ళ ముందు పెళ్ళికొడుకుగా ప్రప్రథమంగా అతన్ని తన నునుసిగ్గులతో చూసిన క్షణాలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు ఎంత అందంగా కనిపించాడు. అతని చూపులు అయస్కాంతంలా తన మనసుకి ఆకర్షించినాయి. ఆ కళ్ళలో ఆ చిలిపితనమే లేదు ఇప్పుడు. అదంతా గాంభీర్యంగా మారిపోయింది. వ్యాధిగ్రస్తురాలు అయింది తను. మానసికంగా కృంగిపోయినా మళ్లీ ధైర్యం తెచ్చుకుని జీవితంతో రాజీ పడింది. అతను బలంగా ఎదురుదెబ్బ తగిలినా కిమ్మనకుండా భరిస్తున్న సహనశీలి అయ్యాడు. అందుకే అతను ఇంకా ఇంకా అపురూపంగా అయ్యాడు. పెళ్లిలో అతనితో కలిసి తను నవవధువుగా నడుస్తున్న క్షణాలు గుర్తుకు వచ్చినాయి. అప్పుడు అందరూ ఎంతగా ప్రశంసించారు. రతి మన్మధుల్లా ఉన్నారన్నారు. ఇంత చక్కటి జంట ఎప్పుడో గానీ చూడం అన్నారు. అదంతా గుర్తుకు వస్తే మంచానికి కుర్చీకి బందీ అయిపోయిన ఈ జీవితం మరీ నరకంగా అనిపిస్తుంది. మనసు రెక్కలు దిగిన పక్షిలా గిలగిలలాడుతోంది. రుక్మిణి గుండెల్లోని నిట్టూర్పు బయటకు వచ్చింది. అతనితో దాంపత్య జీవితం పట్టుమని 4 సంవత్సరాలైనా లేదు. ఆ కాస్తలోనే ఎన్ని ఊళ్ళు తిరిగారు. ఎంత ఆనందం అనుభవించింది. రుక్మిణి కళ్ళ ముందు పెళ్లి అయిన కొత్తలో ఊటీలో వాన వస్తుంటే ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని పరుగెత్తి కారు దగ్గరకు వచ్చిన వైనం గుర్తుకు వచ్చింది. ఒకరి ముఖం మీద పడిన వాన బిందువుల్ని మరొకరు తుడుచుకోవడం కళ్ళ ముందు మెదిలింది. ఎంత హుషారుగా ఉండేది తను. కానీ అది బుద్భుతప్రాయం అని కలలో కూడా అనుకోలేదు. ఇంత చిన్న వయసులో అదృష్టం తనని ఇంత నిర్దయగా శిక్షిస్తుందని తెలియలేదు. తనేం పాపం చేసింది? కృష్ణ చైతన్య అవతల హాలులోకి వెళ్ళాడు. నీలి లోపలికి వచ్చింది. రుక్మిణి దుఃఖం నిగ్రహించుకుంది. కళ్ళు తుడుచుకుని నీలి ఇలారా, ఆ ఆల్బం ఇలాతే అంది. నీలికి ఏ ఆల్బమో వివరంగా చెప్పనవసరం లేదు. ఆ గదిలో ఉన్నది ఒకటే ఆల్బం. అది రుక్మిణి మంచం పక్కన వెండి ట్రేలో ఉంటుంది. దాని నిండా పెళ్లినాటి ఫోటోలు ఉన్నాయి. విపరీతమైన బాధ కలిగినప్పుడు రుక్మిణి ఆ ఆల్బంలోని ఫోటోలు చూస్తూ గంటలు గంటలు గడుపుతుంది. ఆ ఫోటోలు చూడగానే రుక్మిణి మనసు రెక్కలు చాచిన పక్షిలా గతంలోకి ఎగురుతూ దూసుకుపోతూ ఉంటుంది. ఆమెకి ఇంకా తన అవిటితనం గుర్తుకురాదు. ఆ పాత జీవితం మళ్లీ గడుపుతున్నట్లే ఉంటుంది. వర్తమానంలో ఇక కాలం ఎంత కరిగిపోయింది అనే ధ్యాసే ఉండదు. మనసు శరీరం నుంచి విడిపోయి తన్మయత్వం పొంది సేదతీరుతున్నట్లుగా ఉంటుంది. అదొక కళ, సుందరమైన కళ. ఎంతసేపు చూసినా తనివి తీరని అనిర్వచనీయమైన తృప్తిని ప్రసాదించే అద్భుతమైన వరం లాంటి కళ. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.